ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక బేరిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ కింద ఒక స్టాక్ వచ్చేసి కంప్లీట్ బుల్లిష్ మూమెంట్లో ఉంది. ఆ స్టాక్ వచ్చేసి కంటిన్యూస్గా ఒక హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో ఫామ్ చేస్తూ పైకి వెళ్ళింది. ఇది హైయర్ హై, ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఏ జోన్ దగ్గర అయితే బ్రేక్ ఇచ్చిందో అక్కడికి వచ్చి పుల్ బ్యాక్ అంటాం, కరెక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఈ విధంగా ఒక హైయర్ హై, హైయర్ లో. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈసారి ఆ స్ట్రక్చర్ చేంజ్ అయింది. ఆ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఇది ఒక అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడేంటి, కంప్లీట్గా బుల్లిష్ మూమెంట్లో ఉంది. మరి యాజ్ ఆఫ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్గా బయర్స్ అనే వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు, వాళ్ళ యొక్క స్ట్రెంత్ చూపించారు. బట్ దీంట్లో సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యారా లేదా, అది ఎలా తెలుస్తుంది అంటే ఈ హయ్యర్ హై బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్ళింది కాబట్టి ఇది హయ్యర్లో కదా. ఇప్పుడు జనరల్గా ఇక్కడ నుండి ప్రీవియస్గా ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు డిఫెండ్ చేశారు, బ్రేక్ చేసి పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో సేమ్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జోన్ నుంచి పైకి వెళ్ళాలి, దీన్ని మిటిగేషన్ జోన్ అంటాము. సో ఈ జోన్ నుంచి పైకి వెళ్ళాలి. బట్ ఈసారి ఏమైంది అంటే ప్రీవియస్ హైయర్ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయింది. ఎప్పుడైనా సరే మనము స్ట్రక్చర్ని బ్రేక్ చేయడానికి చూడకూడదు, స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో దీని కింద క్లోజ్ అయింది కాబట్టి ఇది ఒక ఫస్ట్ వార్నింగ్ అన్నట్టు. ఫస్ట్ వార్నింగ్ ఏంటి, దేని వార్నింగ్ ఇది, బయర్స్ అనే వాళ్ళు స్ట్రెంత్ని కోల్పోయారు, సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రెంత్ని చూపిస్తున్నారు అని అర్థం. క్లోజ్ అయిన తర్వాత మరి కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది అనుకుందాం. ఒక లార్జ్ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత కింద వాల్యూమ్ కూడా పెరిగింది. అంటే వాల్యూమ్ పెరిగింది అంటే హై పార్టిసిపేషన్ ఉంది. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయింది. తర్వాత మనకు ఈ స్ట్రక్చర్ బిలో క్లోజ్ అయింది, హైయర్ లో కింద క్లోజ్ అయింది. సో మనకి ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ క్లోజ్ కాగానే నెక్స్ట్ డే వాళ్ళు ఎంట్రీ తీసుకొని షార్ట్ సెల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అర్థమైతే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.